ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి దీక్ష పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ కులాలకు చట్టసభల్లో రిజర్వేషన్ల సాధనకు ఓయూబీఎస్సీ విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీఆర్ కృష్ణయ్య, ఆర్ అరుణ్ కుమార్, గుజ్జ సత్యం హాజరయ్యారు. రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా ధర్మదీక్ష చేస్తే ఓర్వలేకపోవడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. 50% సీలింగ్ రాజ్యాంగం ఉందా, ఇక్కడ ఉందా? ఏదో గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ లో అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని ప్రతిసారి తీసుకొని ప్రతిసారి బీసీలకు అన్యాయం చేస్తారు. అయితే అది విద్యా ఉద్యోగాలకి 50%, రాజకీయ రిజర్వేషన్లకు లేదు. రెండవది సుప్రీంకోర్టు కూడా అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ అవుడేటెడ్, ప్రస్తుత పరిస్థితుల్లో తీసేస్తాము. అగ్రకులాలకైతే 50% సీలింగ్ ఇస్తావు, బీసీలకు చేయడానికి మీకు అభ్యంతరం ఏంటిదని చెప్పిన ప్రశ్న. అదేవిధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని అదే సుప్రీంకోర్టు చెప్పారు. 55% జనాభా ఉంటే 42% ఇచ్చారు. ఇంకా ఏంటి అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. 76 ఏళ్ళు అగ్రకులాలు సర్పంచులు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ నేను చిన్న సర్పంచులు రిజర్వేషన్లు పెడితే ఈ రెడ్డి జాగృతి వాళ్ళు చేసేసి ఆపేశారు. దీంతో రాష్ట్రంలో బీసీలు అందరూ బతుకులు అంటున్నారు. మీకు ఏం కావాలని అగ్రకులాలకు మీరు అడగండి, మీ నాన్న బీదోళ్ళకి ఏం కావాలని అడగండి. మా బాంధ బీదరికం నిర్మూలించడానికి, మా ఆత్మ గౌరవం పెంచుకోవడానికి, మా యొక్క కులాల పరిస్థితిని పెంచుకోవడానికి మాకు రిజర్వేషన్ అడిగితే మీకు అర్థం తగిలి. బీసీ ఉద్యమము గడిచిన సంవత్సరం క్రితం నుంచి తెలంగాణ కులగణన నుంచి మొదలైంది. మీరు చూస్తే ఆధిపత్య కులాలు తెలంగాణ కులగణన నుంచి వాళ్ళ కుట్రలు తెరలేపిరు. బీసీల సంఖ్య తగ్గించడం, ఓసీల సంఖ్యలు పెంచడం, రకరకాల కుట్రలతోటి ఈ రోజు 42% రిజర్వేషన్లు తూతూ మంత్రంగా కంప్లీట్ చేసామన్నట్టుగా కోర్టుల దగ్గరికి పోయేసరికి అవి కొట్టుడు పోయే విధంగా జరిగి మళ్ళీ మనం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో మన ముందు ఒక రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే మనకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ సాధించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బీసీల 40% బిల్లును కేంద్రం పంపిందో కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ సమావేశంలో ఆమోదింపజేసి ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ చట్టం చేసి 9 పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థుల దీక్ష ఈ రోజుతో 4 జరుగుతా ఉంది. అదేవిధంగా తెలంగాణలో అన్ని యూనివర్సిటీ విద్యార్థుల లోకంతా కూడా కదిలి ఈ బీసీ ఉద్యమాన్ని చేస్తాసుకోవాలని కోరుతాం.